రాజకీయ నాయకులు ధనవంతులైతే కార్పొరేట్ ఆసుపత్రుల్లో చేరారు, వాళ్ళ పేర్లు ఇంటుంటాం. కానీ భారతదేశంలోనే అత్యంత ప్రముఖ వైద్య సేవల్లో టాప్ 1 గా ఉన్నటువంటి ఆసుపత్రులన్నీ కూడా ప్రభుత్వ రంగంలోనే ఉన్నాయి. నిమ్స్, ఎయిమ్స్ ఇట్లాంటివన్నీ కూడా. ఇప్పుడు తాజాగా మన ఆంధ్రప్రదేశ్ లో మన మంగళగిరిలో ఏర్పాటు చేసినటువంటి ఎయిమ్స్ కి సంబంధించి ఓపీడీ విజిట్సే 84,235 2019లో ఉంటే ఇప్పుడు 8,46,000 చేరినాయట. 835% పెరిగింది 2019 నుంచి ఇప్పటికి. అలాగే 960 శాంక్షన్ బెడ్స్, 650 ఆపరేషనలే ఉన్నాయి. ఇంకా విపరీతమైనటువంటి అవసరం ఉంది, అర్జెంట్ ఎక్స్పాన్షన్ అవసరం ఉంది, స్టాఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకయ్యా అంటే అతి తక్కువతో 10 రూపాయలకే టెస్టులు చేస్తారు. అట్లాగే హైలీ ఎక్స్పర్టైజ్డ్ డాక్టర్స్ ఉంటారు. ఆపరేషన్స్ కూడా అతి తక్కువకే చేస్తారు. ఎయిమ్స్ ని 5,000 పడకలకి పెంచినా తప్పులేదు, 10,000 మంది సిబ్బందిని పెట్టినా తప్పులేదు. కేంద్ర ప్రభుత్వం మీద ఆ ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం